హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనకైతే నెక్స్ట్ మంత్ జూన్లో మనకైతే రకరకాల బ్రాండ్ నుంచి రకరకాల మొబైల్స్ అయితే చాలా లాంచ్ కాబోతున్నాయి. సో ఈ రోజు మన వీడియోలో అసలు ఏ మొబైల్స్ లాంచ్ కాబోతున్నాయి, ఎంత ప్రైస్లో లాంచ్ కాబోతున్నాయి. సో మీరు ఒకవేళ మొబైల్ కొనుక్కోవాలనుకుంటే సో నేను వెయిట్ అయినా లేకపోతే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో మొబైల్ కొనుక్కోవడం మీకు అయితే మంచి క్లారిటీ అయితే వస్తుంది. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి, మీకు మంచి ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. సో మనం లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మొబైల్ వచ్చేసి షామీ నుంచి. సో షామీ 14 సిరీస్ అయితే మనకు లాంచ్ కాబోతుంది. సో మన ఈ మొబైల్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకైతే 6.55 12-bit OLED డిస్ప్లే ఉంటుంది. అంతే అక్కడ 120 రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. సో 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 32 MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. స్నాప్డ్రాగన్ 8s Gen 3తో మనకైతే మొబైల్ అని వస్తుంది. సో అరౌండ్ మనకైతే 42-43 వేల రూపాయలకు మనకైతే మొబైల్స్ అయితే లాంచ్ కాబోతున్నాయి. సో కంపల్సరీ ఒక బెస్ట్ ప్రైస్ అని మనమైతే చెప్పుకోవచ్చు. సో సెకండ్ మొబైల్ వచ్చేసి OnePlus నుంచి. సో OnePlus Nord CE4 Lite 6.64 ఫుల్ HD OLED డిస్ప్లే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 6 Gen 1తో వస్తుంది. అంతేకాకుండా అయితే మనకు 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. సో 5500 mAh బ్యాటరీ ఉంటుంది. సో 114 మీద మనకైతే రన్ అవుతుంది. అప్రాక్సిమేట్లీ మనకైతే అండర్ 20Kలో మనకైతే మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. సో ఈ OnePlus Nord CE3 కూడా మనకైతే చాలా బెటర్ ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు ఆగకపోతే మీరు అయితే ఆ మొబైల్ తీసుకోవచ్చు, పెద్ద పరకేం ఉండదు దీనికి. సో థర్డ్ వచ్చేసి రియల్మీ బ్రాండ్ నుంచి. సో రియల్మీ GT6. సో ఆల్రెడీ మనకైతే రియల్మీ GT60 అనేది రిలీజ్ అయింది. సో ఇదైతే మనకి ఇంకొక మోడల్ మనతో చెప్పుకోవచ్చు. 6.78 LPTS AMOLED డిస్ప్లే ఉంటుంది. అంతేకాకుండా స్నాప్డ్రాగన్ 8s Gen 3తో వస్తుంది. సో 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 5000 mAh బ్యాటరీతో వస్తుంది. అరౌండ్ మనకైతే 43,000కి మనకైతే మొబైల్ అయితే లాంచ్ అవుతుంది. సో నెక్స్ట్ బ్రాండ్ వచ్చేసి మనకైతే మోటో నుంచి. సో మోటో G85 5G 6.55 ఫుల్ HD డిస్ప్లే ఉంటుంది. అంతేకాకుండా స్నాప్డ్రాగన్ 4 Gen 3తో వస్తుంది. సో మనకైతే 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అరౌండ్ మనకైతే 20,000 లోపు మనకైతే మొబైల్ లాంచ్ అవుతుంది. సో 20,000 అంటే కొంచెం ఎక్కువ ప్రైస్ అని మనం చెప్పుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి సామ్సంగ్ బ్రాండ్ వచ్చి. సో సామ్సంగ్ గెలాక్సీ M35 5G 6.6 ఫుల్ HD సూపర్ AMOLED డిస్ప్లే ఉంటుంది. సామ్సంగ్ Exynos 1380తో వస్తుంది. 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 6000 mAh బ్యాటరీ ఉంటుంది. అరౌండ్ మనకైతే 21,000కి ఈ మొబైల్ అనేది లాంచ్ అవుతుంది. సో ఇదంతా మంచిగా ఉంది. కానీ సో ఇందులో స్పెషల్ ఏంటంటే మనకి పంచోల్ కెమెరాతో వస్తుంది. సో దీనివల్ల కొంచెం లుకింగ్ అనేది అట్రాక్టివ్ ఉంటుంది. బట్ Exynos కాకుండా ఇంకా స్నాప్డ్రాగన్ అయినా మీడియాటెక్ అని ఇస్తే దీని పరంగా సేల్స్ అనేది చాలా బాగుండు. సో నెక్స్ట్ మొబైల్ వచ్చేసి మనకైతే మోటో బ్రాండ్ నుంచి. సో మోటో Edge 50 Ultra 6.7 10-bit OLED కర్వ్ డిస్ప్లే ఉంటుంది. అంతేకాకుండా స్నాప్డ్రాగన్ 8s Gen 3 ప్రాసెసర్ వస్తుంది. 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 4500 mAh బ్యాటరీ ఉంటుంది. అరౌండ్ మనకైతే 50K లోపు మనకైతే మొబైల్ అనేది లాంచ్ అవుతుంది. సో 50K లోపు అంటే మనైతే ఒక మంచి ప్రైస్ అని చెప్పుకోవచ్చు. మనకి డెబిట్ కార్డ్ ఎక్స్చేంజ్ ఆఫర్ అని అనుకుంటే అరౌండ్ మనకైతే 45,000కి మొబైల్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ మనం IQ బ్రాండ్ నుంచి మనకైతే రెండు మొబైల్స్ అనేవి లాంచ్ కాబోతున్నాయి. ఫస్ట్ వచ్చేసి IQ Z9 Pro 6.78 1.5K రెజల్యూషన్ AMOLED డిస్ప్లే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 7s Gen 3తో వస్తుంది. అంతేకాకుండా 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 6000 mAh బ్యాటరీ ఉంటుంది. అరౌండ్ మనకైతే 31-32 వేలకు మనకైతే మొబైల్ అయితే లాంచ్ అవుతుంది. సో సెకండ్ అది IQ 12 Lite 6.78 ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 8s Gen 3తో వస్తుంది. 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. సో 6000 mAh బ్యాటరీతో మనకి మొబైల్ వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనకైతే వివో బ్రాండ్ నుంచి. సో వివో X Fold 3 Pro. సో ఇది ఒక ఫోల్డబుల్ ఫోన్. సో మెయిన్ డిస్ప్లే 8.3 inches ఉంటుంది. ఇది మనకు 120Hz రిఫ్రెష్ రేట్కి సపోర్ట్ చేస్తుంది. కర్వ్ డిస్ప్లే 6.53 inches ఉంటుంది. ఇది కూడా సేమ్ మనకైతే 120Hz రిఫ్రెష్ రేట్కి సపోర్ట్ చేస్తుంది. సో స్నాప్డ్రాగన్ 8 Gen 3తో వస్తుంది. ఇది ఒక 4 nm మీద బిల్డ్ అయిన ప్రాసెసర్. సో 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 5700 mAh బ్యాటరీతో వస్తుంది. అరౌండ్ మనకైతే 1,25,000 1,27,000కు మనకైతే ప్రైస్ రేంజ్లో మనకైతే మొబైల్ అయితే లాంచ్ అవుతుంది. సో చూడాలి ఈ మొబైల్ లాంచ్ అయినాక ఇంకేమన్నా మనకు సేల్స్ అనేవి ఎలా జరుగుతున్నాయి అనేది. బట్ ఇప్పుడున్న ఫోర్డబుల్ ఫోన్ ప్రైస్ ప్రకారం ఇది ఒక డీసెంట్ ప్రైస్ అని మనం అయితే కంపల్సరీ చెప్పుకోవచ్చు. సో లాస్ట్ అండ్ ఫైనల్ మొబైల్ వచ్చేసి CMF బ్రాండ్ నుంచి. సో CMF Phone 1. సో దీని మెయిన్ ఫీచర్ గురించి మనం మాట్లాడుకుంటే మనకైతే 6.67 ఫుల్ HD IPS LCD డిస్ప్లే ఉంటుంది. అంతేకాకుండా మీడియాటెక్ Dimensity 6100 Pro ఉంటుంది. సో 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, 5000 mAh బ్యాటరీ ఉంటుంది. అరౌండ్ మనకైతే 20,000 లోపు ఈ మొబైల్ అయితే లాంచ్ అవుతుంది. సో 20,000 లోపు అంటే ఈ మొబైల్ తీసుకోవచ్చు అంటే ఒక ఆప్షన్ లాగా తీసుకోవచ్చు. ఇది ఒక డైరెక్ట్ కంపెనీ కాదు, ఒక బైసెల్ కంపెనీ మనం చెప్పుకోవచ్చు. సో దీనికి సంబంధించి ఒక డెడికేటెడ్ వీడియో కూడా చేస్తా. బట్ చూడాలి ఈ మొబైల్ మనకి రిలీజ్ అయినాక ఇంకైనా స్పెట్స్ అనేది చేంజ్ అవుతాయి, లేకపోతే ఇంకైనా కొంచెం యూనిక్ లుక్ ఉంటుందా. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే లేవు, బట్ చిన్న దీనికి సంబంధించిన స్పెట్స్ అయితే లీక్ అయినాయి. సో అందుకే నేనైతే చెప్తున్నాను. సో చూడాలి రిలీజ్ అయినాక ఈ మొబైల్ మనకు ఎలా ఉండబోతుందో. సో ఈ మొబైల్స్ అన్ని కూడా జూన్ ఫస్ట్ వీక్ లేదా జూన్ లాస్ట్ వీక్ వరకు కంప్లీట్గా అన్ని మొబైల్స్ అయితే లాంచ్ అవుతాయి. ఈ వీడియోలో ఇంకైనా మొబైల్ మిస్ అయినా లేకపోతే ఇంకేదైనా మిస్టేక్ ఉన్నా కింద కామెంట్ చేయండి. సో నాకు కూడా తెలుస్తుంది. అంతేకాకుండా ఈ మొబైల్స్ అన్ని ఇట్లా మీరు ఏ మొబైల్ కోసం వెయిట్ చేస్తున్నారో, ఏ మొబైల్ కొనుక్కోవాలనుకుంటున్నారో కింద కామెంట్ అయితే చేయండి. సో నేను ప్రతి ఒక్క కామెంట్ అయితే చెక్ చేస్తాను. అంతేకాకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.